పైకి లావుగా పెద్దగా ప్రత్యేకతలు లేని వాళ్ళ కనిపిస్తాడు ప్రముఖ వ్యాపారవేత్త బిలియనియర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్. చూడగానే అట్రాక్ట్ అయ్యేంత అందగాడు కాదు. మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడా అంటే అది లేదు. చాలా పొదుపుగా మాట్లాడతాడు. భారీ కాయం వేసుకొని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ స్టేడియంలో సందడి చేసే అనంత్ అంబానీ అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు. తండ్రి కోటీశ్వరుడు కాబట్టి ఒక్క పని కూడా చేయనక్కర్లేదు. క్రికెట్ టీంను కొనేయచ్చు, సినీ తారలతో కలిసి డిన్నర్ చేయొచ్చు, ఏ దేశం అంటే ఆ దేశం తిరగచ్చు, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయొచ్చు అని అనంత్ అంబానీ గురించి చాలామంది పొరపడతారు. అనంత్ అంబానీ చాలా లక్కీ అని, ఏ స్పెషాలిటీ లేకున్నా తండ్రి సంపాదించిన ఆశతో జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటారు. కానీ అతని లైఫ్ గురించి తెలిస్తే మాత్రం విమర్శలు చేయడానికి జడుచుకుంటారు. తిట్టిన నోళ్లే నువ్వు గ్రేట్ బాస్ అంటూ మెచ్చుకుంటాయి. అలాంటి అనంత్ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 28 ఏళ్ల అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్తో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరన్ మర్చెంట్, శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ను అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. జూలై 12వ తేదీన వీరి వివాహం జరగనుంది. అయితే అంతకంటే ముందే ప్రీ వెడ్డింగ్ సెరమనీ మీదే అందరి ఫోకస్ నెలకొంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ జీవితం గురించి, అతను ఎందుకు అంత గ్రేట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. జంతు సంరక్షకుడు అనంత్ అంబానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సమాజంపై అతనికి ఉన్న అవగాహన కూడా అద్భుతమని చెప్పాలి. సినీ తారాల నుంచి బిజినెస్ మ్యాన్, స్పోర్ట్స్ స్టార్స్ వరకు అందరూ పెళ్లి కోసం విదేశాలకు వెళ్తుంటే అనంత్ మాత్రం సొంతూరు గుజరాత్లోని జామ్నగర్లోనే వివాహం చేసుకుంటున్నాడు. మాతృభూమి, కర్మభూమిని తాను ఎప్పుడు మర్చిపోను అంటున్నాడు. పైకి చూడడానికి తల్లి కొంగుచాటు బిడ్డల, తండ్రి ఆస్తిని ఎంజాయ్ చేసే జులాయిలా కనిపించే అనంత్లో తరచు చూస్తే సమాజం కోసం అహర్నిశలు పరితపించే బాధ్యత గల ఓ మంచి మనిషి కనిపిస్తాడు. జామ్నగర్లో 3000 ఎకరాల్లో ఓ సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడు అతను. ఇందులో గాయపడిన, ఆదరణ కోల్పోయిన, వేటగాళ్ల చేతుల్లో బందీ అయిన వన్యప్రాణులను రక్షించి చికిత్స చేయడం, పునరావాసంపై దృష్టి పెడుతున్నాడు. ఈ సంరక్షణ కేంద్రానికి స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారా అని నామకరణం చేశారు. స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారాతో పాటు అనంత్ అంబానీ మరో సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అలాగే జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీలో అక్కడి ప్రభుత్వ సహకారంతో జూను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులోని సంరక్షణ కేంద్రంలో సుమారు 200 ఏనుగులు, 100 రకాల ఇతర జంతువులు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి 3000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ జూ తన తల్లిదండ్రుల కలలకు రూపం అని ఓ సందర్భంలో అనంత్ అంబానీ అన్నాడు. జంతు సంరక్షణ విషయంలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయని చెప్పాడు. వీటి అమలు కోసం కృషి చేస్తున్నానని తెలిపాడు. మాతృభూమిపై ఎనలేని ప్రేమ, జంతు సంరక్షణతో పాటు అనంతలో ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి. మాతృభూమి అంటే అతనికి ఎంతో ఇష్టం. కొన్ని పెద్ద కుటుంబాల్లో పిల్లల పెళ్లిళ్ళు విదేశాల్లో చేసుకుంటున్నారు. కానీ అనంత్ మాత్రం జామ్నగర్లోనే తన వివాహం జరగాలి అని నిశ్చయించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో వెడ్ ఇన్ ఇండియాను అలవర్చుకోవాలంటూ చెప్పిన మాటలు తన మనస్సును తాకాయి అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అనంత్ వెల్లడించాడు. జామ్నగర్లోనే పుట్టి పెరిగానని, ఇక్కడే వేడుకను ప్లాన్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇది తన తండ్రి జన్మభూమి అని, తనకు కర్మభూమి అని చెప్పుకొచ్చాడు. ఉన్నదంతా ఆ భగవంతుడిదే. దేవుడు, మతం లాంటి విషయాల్లోనూ అనంత్కు చాలా అవగాహన ఉంది. భగవద్గీతను 9 సార్లు చదివానని, దేవుడు ప్రతి చోట ఉన్నాడని నమ్ముతానని ఓ ఇంటర్వ్యూలోనే అతడు తెలిపాడు. తమకు ఉన్నదంతా భగవంతుడి ద్వారానే అందిందని నమ్ముతున్నానన్నాడు. సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని వివరించాడు. ఇవన్నీ చూస్తే పైకి కనిపించే అనంత్కు, ప్రపంచానికి తెలియని, బయటకి కనిపించని అనంత్కు చాలా తేడా ఉందని చెప్పాలి. వన్యప్రాణుల సంరక్షణ కోసం పడుతున్న కష్టం, సొంత దేశంపై ప్రేమ, వాత్సల్యం, ఆధ్యాత్మిక అంశాలపై అతనికి ఉన్న ఆసక్తి, అవగాహన చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం. ముఖేష్ అంబానీ వ్యాపారానికి సరైన వారసుడో కాదో పక్కన పెడితే, అంబానీ కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు, మంచి పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఇంతకంటే మంచోడు, సమర్థుడు దొరకడని మాత్రం చెప్పొచ్చు. మరి అనంత్ అంబానీ లైఫ్ గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.